తెలంగాణకు నిధులు కేటాయిస్తూ కేంద్ర బడ్జెట్ను మరోసారి ప్రవేశపెట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపారు. దీనిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు అడ్డగోలుగా హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని అమలు చేయడం చేతకాక రాష్ట్ర ప్రజల దృష్టి మరల్చుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో 1,09,000 కోట్లు కేంద్రం నుంచి వచ్చినవే ఉన్నప్పటికీ తెలంగాణకు కేంద్ర బడ్జెట్లో పైసా ఇవ్వలేదని ఎలా అసెంబ్లీలో తీర్మానం చేస్తారని బండి సంజయ్ ప్రశ్నించారు. విపక్షాలు ఇలాంటి నీచమైన ఆరోపణలు చేయడం సిగ్గుచేటని కేంద్ర మంత్రి బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. ఈ 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ద్వారా 10 లక్షల కోట్ల నిధులు కేటాయించింది కేంద్ర తెలంగాణ రాష్ట్రానికి. అవి చెప్పినాకనే కేసీఆర్ అనుమూస్తూ సభ్య కొన్నాడు. ఆ ఉరుడు బంద్ చేసినప్పుడు కేసీఆర్ ట్యాక్స్ డివల్యూషన్ వివిధ కేంద్ర పథకాల అమలు కోసం ఈ 10 ఏళ్లలో 6,75,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని. ఇలా కొనుగోలు వడ్లు పత్తి సేకరణ కోసం కొనుగోళ్ల కోసం ఇలా పండించిన ప్రతి గింజ మేమే కొంటాం, కేంద్ర ప్రభుత్వం పెత్తనం ఏంది అని చెప్పి గతంలో కేసీఆర్ మంత్రివర్గం అన్నారు. నేను అనేక కొనుగోలు సెంటర్ తిరిగినాను. సుధీర్ తాడు చూపెట్టినా, సుధీర్ తాడు పైసలు కేంద్రం వేస్తుంది, గోనె సంచి పైసలు కేంద్రం వేస్తుంది, ట్రాన్స్పోర్టేషన్ పైసలు కేంద్రం వేస్తుంది, అక్కడ లేబర్ పైసలు కేంద్రం వేస్తుంది, అక్కడ పనిచేసే క్లర్కుల పైసలు కేంద్రం వేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం బ్రోకర్ చేసిన కమిషన్లు కేంద్రం వేస్తుంది, ఈ వడ్లను స్టోరేజ్ చేసేందుకు ఆ గోదాం కిరాయి కూడా కేంద్రం వేస్తుంది. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చినాం. ఇప్పుడు దానికోసము 1,60,000 కోట్ల రూపాయలు కేటాయించాం. మనం ఈ 10 ఏళ్లలో 1,60,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది కేంద్ర ప్రభుత్వం ఎలా వడ్లు పత్తి సేకరణ కోసం. కిసాన్ సమ్మాన్ నిధి కింద 30 లక్షల మంది రైతులకు 9,000 కోట్ల రూపాయలు ఇలా కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఇలా ఎంఎస్పీ 10 సంవత్సరాల్లో ఎంఎస్పీ 9 సార్లు పెంచినాం. ఎంఎస్పీ కింద 27,000 కోట్ల రూపాయలు కేటాయించడం తెలంగాణ రాష్ట్రానికి ఖర్చు పెట్టాం. మనం ఉపాధి హామీ ద్వారా 29,000 కోట్ల రూపాయలు వల్ల ఉపాధి హామీ కోసం తెలంగాణ రాష్ట్రానికి ఖర్చు పెట్టాం. జన్ధన్ ఖాతా 1,13,00,000 మందికి జన్ధన్ ఖాతా ద్వారా 3,600 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో జమ చేస్తాం. మనం ఇలా గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద రైస్ వాటి కోసం 1,91,00,000 మందికి ఇలా బియ్యం పంపిణీ చేస్తాం. గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద. కానీ ఫోటోలు మాత్రం కేసీఆర్ పెట్టుకున్నాడు. ఇలా 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా గ్రామ పంచాయతీలకు 12,580 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది.